హలో హాయ్ నమస్తే అండి అస్సలాముఅలైకుం వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కూర వండుకుందామండి. ఈ గోరుచిక్కుడుకాయల కూర పావు కిలో గోరుచిక్కుడుకాయ కూర వండుకుందాము. ఈ గోరుచిక్కుడుకాయలు కూర వండేటప్పుడు ముదురు గోరుచిక్కుడుకాయలు అయితే ఈ పీస్ అంతా తీసేసుకోవాలండి. చాకు పెట్టి ఇటు పక్కన పీసు తీసివేసి గోరుచిక్కుడుకాయలు అన్నింటికి ఈ పీసులు తీసేసి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీస్ తీసేటప్పుడు నేను చూపిస్తాను చూడండి. గోరుచిక్కుడుకాయలు ఇలా పీసులు ఇలా చాకుతో తీసేసుకోవాలండి. అన్ని గోరుచిక్కుడుకాయలు అలా చాకుతో పీస్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి. గోరుచిక్కుడుకాయ కూర వండుకోవడానికి నేను ఈ పీసులన్నీ కట్ చేశానండి. కట్ చేసి వేస్ట్ అంతా పారేసి ఇదిగోండి గోరుచిక్కుడుకాయలు సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. దీనికి ఒక 2 పెద్ద ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు అండి. ఇది పావు టీ స్పూన్ పసుపు, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇవి గోరుచిక్కుడుకాయ కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. ఆయిల్ అయితే నేను వండేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. ఆ బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతా ఉంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు లైట్గా వేగాలండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేగాలి. చూడండి, ఉల్లిపాయలు అల్లం వేగుతూ ఉంది కదా. ఇప్పుడు మనం గోరుచిక్కుడు ముక్కలు వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు ఉల్లిపాయలు మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇది రుచికి సరిపడా ఉప్పు మాత్రమే నేను వేసాను. ఈ కూరకు కావాల్సినంత వేసుకోండి.
అలాగే పసుపు కూడా 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి నేను. కొంచెం మగ్గాలండి గోరుచిక్కుడుకాయలు. మాడకూడదు కూర, గోరుచిక్కుడుకాయలు మగ్గాలి. కాస్త సిమ్లో పెట్టుకోండి స్టవ్. చూడండి గోరుచిక్కుడుకాయలు మగ్గుతూ ఉన్నాయి బాగా. ఇప్పుడు మన రుచికి సరిపడా కారం వేసేసుకోవాలండి. దీన్ని కూడా కలియ తిప్పాలి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేస్తున్నానండి. 1/4 కిలో గోరుచిక్కుడుకాయలకి 1/2 లీటర్ వాటర్ పడుతుంది, వేస్తున్నాను. చూడండి 1/2 లీటర్ వాటర్ పోసేసాను. ఇప్పుడు మనం ప్లేట్ మూత వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు గంట పాటు ఉడుకుతుందండి కూర. ఇలా వండుకోవాలి. చూడండి కూర ఇలా ఉడుకుతూ ఉంది. ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. చూడండి కూర ఇలా ఉడుకుతూ ఉంది. ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోతే గోరుచిక్కుడుకాయల కూర ఉడికిపోతుందండి. చూడండి గోరుచిక్కుడుకాయల కూర ఎలా ఉడికిందో నేను ఇప్పుడు ప్లేట్ మూత తీసి చూస్తాను. ఇదిగోండి మనం పోసిన వాటర్ అంతా డ్రై అయిపోయింది. కూర బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి కూర తీసేసుకున్నామండి. ఇదిగోనండి గోరుచిక్కుడుకాయల కూర ఉడికిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. నేను ఇప్పుడు కూర ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. చాలా బాగుందండి కూర. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియచేయండి. ఇంతేనండి ఈ వీడియో. బాయ్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో
మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్.